మనకి ఇవాళైతే మా ఇంట్లో అయితే చామంతి పూలతో వచ్చేసినాయి. చిన్న చామంతులు అయితే వచ్చేసినాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, చిన్న చిన్నగా చాలా వరకైతే వచ్చేసినాయి. ఈ పూలైతే నేనంటే ఈ చెట్టు పెట్టేసి అయితే నాకైతే ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ పడింది. అయినా ఇంకా వస్తలేదు, అసలు రావట్లేదులే అనుకునేదాన్ని అసలు ఎప్పుడు కూడా. కానీ ఈ మధ్య ఎందుకు మంచిగా వచ్చేసినాయి, పూత కూడా మంచిగా వచ్చేసి పూలతో మంచిగా అయితే వచ్చేసినాయి. ఇవి ఎక్కడైతే మంచిగా గుబురు గుబురుగా మంచిగా ఉన్నాయి కదా. నాకు ఇట్లా ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇట్లా పెట్టుకుంటే అయితే చాలా ఇష్టం నాకు. అలాగే రీసెంట్గానే నేను ఏదైతే శంఖ పూల గింజలు అయితే వేసాను, మంచిగా చిన్నగా వస్తుంది. కాకపోతే ఇదైతే బాటిల్ ఇట్లా చిన్న ప్లాస్టిక్ దాంట్లో వేసాను, కానీ ఇది పెరుగుతుందేమో అనుకున్నా. కాకపోతే చిన్నగా అయితే పెరిగేసినాయి. ఇదైతే నేను రీసెంట్గా అంటే నిన్ననే వేసాను. ఇవైతే నేను అంటే ఎండు పచ్చిమిర్చి గింజలు ఉంటాయి కదా, అవైతే వేసాను. ఇక్కడ ఆల్రెడీ కూడా కొంచెం ఒక చెట్టు కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి అయితే తులసి చెట్టు అనమాట. ఇది వచ్చేసి అయితే బిర్యానీ ఆకు అంట. ఈ బిర్యానీ ఆకు అయితే మనము ఎప్పుడైనా కానీ బిర్యానీ ఆకు ఎండిపోయినట్టుగా ఉంటుంది అని అంటూ ఉంటారు చాలామంది. కాకపోతే అలా ఏం కాదు. ఈ బిర్యానీ ఆకు ఎలా అంటే ఈ కొమ్మని ఇట్లా కోసేసి, ఈ కొమ్మని ఇట్లా కొంచెం ఈ కొమ్మని కోసేసి ఇట్లా మనం హాఫ్గా కట్ చేసేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. స్పైసీ అయితే చాలా వస్తుంది. నేనైతే ఎప్పుడో అసలు కాదనుకునేదాన్ని. నేను వేసిన తర్వాత అయితే మంచిగా స్మెల్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదైతే షోకి అయితే వేసేసినాం నేను. అయితే ఇది నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా చిన్న పచ్చిమిర్చి చెట్టు అయితే మళ్ళీ చిన్నగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి అయితే వామ చెట్టు అన్నమాట. మా ఇంట్లో అయితే వామ చెట్టు, షో చెట్టు, అలాగే బిర్యానీ చెట్టు, చామంతి, చిన్న చామంతి, తులసి చెట్టు, ఇక్కడేమో పుదీనా, కొత్తిమీర కూడా వచ్చేసింది. చిన్నగా వేసాను నేను రీసెంట్గా, ఇవి కూడా వేసేసిన. దాని తర్వాత శంఖం పూలు, అక్కడేమో పచ్చిమిర్చి చెట్టు. మా ఇంట్లో అయితే ఇవన్నీ అయితే వచ్చేసినాయి అన్నమాట.